హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టమైన కూర అండి. అలాగే మా పెద్ద అబ్బాయికి కూడా చాలా ఇష్టం పట్వాల్ పొట్టల్స్కి మనం ఏం చేయాలంటే చూడండి, పొట్టల్స్ కూరకి లైక్ ఇవాళ గ్రావీతో చేస్తానండి. దానికి అలాగా వజ్జలోకి ఒకసారి కోసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న వాటికి మన గింజలన్నీ తీసేసుకుంటే కనుక స్టఫింగ్ ఈజీ అవుతుందండి. ఇవాళ పొట్టల్ స్టఫింగ్ కర్రీ చేస్తాను. దానికి చూడండి, అలాగే మనం ఆ స్టఫింగ్ కోసం అన్నాను కదా, పచ్చివే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా పేస్ట్లా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని మనం ఇందాకలా శుభ్రం చేసుకున్న పొట్టల్స్ ఉన్నాయి కదండి, ఆ పొట్టల్స్లోకి చక్కగా స్టఫ్ చేసుకోవాలి. పచ్చిదే ఇలా తీసుకుంటే టేస్ట్ ఖచ్చితంగా మారుతుందండి. కావాలంటే ఉల్లిపాయ, టమాటా వేయించి కూడా తీసుకోవచ్చు. కానీ ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా 2 సార్లుగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. దానికి చూడండి, అలా చక్కగా మొత్తం తీసుకున్న పొట్టల్స్ అన్నింటిలోకి మనం చేసుకున్న గ్రావీని స్టఫ్ చేసుకుని అలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం చూడండి, ఆ స్టఫింగ్ కూడా జస్ట్ ఇలా నొక్కితే కనుక పొట్టల్స్ విడతాయండి. అప్పుడు మనకి ఆ పేస్ట్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా స్టఫ్ చేసుకోండి. అలా స్టఫ్ చేసుకున్న వాటికి మనం ఒక బాణి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ మూత పెట్టేస్తే కనుక తొందరగా మగ్గిపోతాయి. చూడండి, అలా స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన పొటల్స్ అన్నీ కూడా అందులో వేసి ఇంచుమించు 10 నుంచి పావు గంట సేపు పడుతుందండి ఉడకడానికి. వాటికి మనం ఏం చేయాలంటే ఆ రిమైనింగ్ పేస్ట్ ఉంటుంది కదా, తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందుగా అలా స్టఫ్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి పావు గంట సేపు మగ్గించుకుంటే మధ్య మధ్యలో జస్ట్ అలా కలుపుకుంటూ చూసుకోవాలండి, కూర మాడిపోకుండా ఉంటుంది. ఒకవేళ ఉడకకపోతే కనుక మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుని మొత్తం మగ్గిన తర్వాత ఇంచుమించు ఇంకా కూర అయిపోతుంది అనగా మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకుని ఇంకొక 10 నుంచి పావు గంట సేపు అవి కూడా పచ్చివాసన, ఉల్లిపాయ, టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని, అంటే మనకు తెలిసిపోతుంది కదండి పచ్చిగా ఉన్నప్పుడు, అలాగే కలరు మనం వేయించుకున్న తర్వాత మారిపోతుంది. అది కూడా కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే కనుక ఇవి యాక్చువల్గా కొంచెం గట్టిగా ఉంటాయండి, అందుకని టైం పడుతుంది. కానీ కూర మాత్రం పర్ఫెక్ట్ మంచి టేస్ట్ ఇస్తుందండి. అయితే దీన్ని ఇప్పుడు గ్రావీ వేసి ఉన్నాం కాబట్టి అయితే చపాతీతో కానీ లేదంటే రైస్తో కానీ. ఈవేళ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, అందుకనే కొద్దిగా ఎండు కారం కూడా యాడ్ చేశాను. మీకు కనుక పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే అక్కర్లేదండి, చూసుకుని కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈవేళ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకుని ఈ కూర ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.